అందుకే నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ గారిపై సీరియస్ అయిన చంద్రబాబు గారు. ఎంపీ మహేష్ పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని పార్టీ అధిష్టానము సూచించడం కూడా జరిగింది. అయితే ఈ ఘటనపై విచారణ చేయాలని చెప్పి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఎంపీ మహేష్ గారికి. సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఎంపీ మహేష్ గారిపైన ఒక ఆరోపణ వచ్చిందని చెప్పి టీడీపీ పార్టీని అంటే చంద్రబాబు నాయుడు గారే ఈయనని పక్కన పెట్టేశారు. పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలి అని చెప్పి అనేస్తా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన లీడర్లు ఎందుకు పార్టీకి వెళ్ళి ఇప్పటి వరకు పీకలేదు, ఇప్పటి వరకు వాళ్ళ మీద విచారణ కమిటీ ఎందుకు చేయలేదో ఒకసారి అర్థమవుతుంది. ఒకసారి మనం వీడియో చూద్దాము, ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాము. ఇదంతా ఘటన జరిగిన ప్లేస్లో ఎంపీ మహేష్ గారు డ్రగ్స్ తీసుకున్నారా, గంజాయి తీసుకున్నారా లేదా గిట్లని చెప్పి తర్వాత తెలుస్తుంది. అదంతా పక్కన పెట్టేస్తే ఒక్క చిన్న ఆరోపణ రాగానే టీడీపీ పార్టీ ఆయనని పక్కన పెట్టేసింది. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా, తప్పులు వాళ్ళు చేసినా, దందాలు వాళ్ళు చేసినా, డ్రగ్స్లు విద్యార్థులకు అమ్మినా, లేకుంటే చంపేసి జైలుకు పోయి వచ్చినా కూడా పార్టీలోకి వెళ్ళి ఎందుకు సస్పెండ్ చేస్తారో నాకు ఇక్కడ అర్థమవుతలేదు. ఇక్కడ మీకు ఒక వీడియో చూపిస్తాను. వైఎస్ఆర్సీపీ పార్టీ విద్యార్థి విభాగ అధ్యక్షుడు కొండారెడ్డి డ్రగ్స్ అమ్ముతూ విద్యార్థులకి డ్రగ్స్లు అలవాటు చేస్తూ పట్టుబడితే ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ వ్యక్తిని అసలు పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయాల. ఆ పార్టీలో విచారణ, నువ్వు ఎందుకు డ్రగ్స్ ఇస్తా ఉన్నారు, విద్యార్థులకి ఎందుకు అలవాటు చేస్తా ఉన్నావు గిట్లని చెప్పి ఈ వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు ఇవ్వాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు భలే డ్రగ్స్ అమ్మిస్తా ఉన్నావు, చిన్నపిల్లలకి భలే అలవాటు చేస్తా ఉన్నావు గిట్లని చెప్పి దగ్గరకు పిలిపించుకొని ఫోటోలు ఇస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఎంపీ మహేష్ ఒక చిన్న ఆరోపణ వచ్చింది. మేబీ ఆయన తాగిండా లేదా పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద సీరియస్ అయ్యి పార్టీకి నువ్వు దూరంగా ఉండాలి, నువ్వు తాగినవా లేదా, నువ్వు తప్పు చేసినవా లేదా గిట్లని చెప్పి విచారణ చేయాలి గిట్లని చెప్పి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర పిలిపించుకొని ఫోటోలు ఇస్తా ఉన్నారు. సరే ఇది పక్కన పెట్టేసండి. ఎమ్మెల్సీ అనంతబాబు మనందరికీ తెలిసిన ముచ్చటనే ఇప్పటికి వరకు చాలాసార్లు మాట్లాడుకున్నాం మనము. సుబ్రహ్మణ్యం అనే ఒక కార్ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి జైలుకి పోయి వచ్చినా కూడా ఇప్పటి వరకు ఈ వ్యక్తి పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయాల. అరే బాబు ఎందుకు చంపినవరా గిట్లని చెప్పి అడగల. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈయన మీద ఇప్పుడు కేసులన్నీ బయటికి తీసి ఎందుకు చంపారు, ఎందుకు చంపించేశారు, దీని వెనకాల ఎవరున్నారు, ఏంది కదా గిట్లని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం తీస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళని పార్టీలో ఇప్పటికీ ఉంచుకొని పార్టీ కార్యక్రమాలకి దగ్గరగా ఉంటా ఉన్నాడు. ఒకసారి చూడండి మీరు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బేసిక్గా చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇట్లాంటి నేరాలు చేసిన వాళ్ళే. ఇప్పుడు టీడీపీ పార్టీలో ఒక చిన్న ఆరోపణ వచ్చిందని చెప్పి పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలి, అసలు దీని వెనకాల ఎవరున్నారు, నువ్వు ఏం చేసావు గిట్లని చెప్పి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి నోటీసులు ఇచ్చారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు వీళ్ళిద్దరు చంపారు గిట్లని చెప్పి, ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని వీళ్ళిద్దరు చంపారు గిట్లని చెప్పి ఆరోపణలు ఉన్నా కూడా పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయాల, ఈ ఎమ్మెల్సీ పదవిలోకి వెళ్ళి తీయాల జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ సీట్లు పోతాయని చెప్ప, లేకుంటే ఓట్ బ్యాంకింగ్ తగ్గుతుందని చెప్ప. ఏంటి నాకు అర్థం కానీ ముచ్చట. విద్యార్థులకేమో ఈ కొండారెడ్డి డ్రగ్స్లు అలవాటు చేస్తారు, లేకుంటే గంజాయిలు అలవాటు చేస్తారు. కానీ ఇట్లాంటి వాళ్ళని ఆ విద్యార్థి విభాగం నుంచి సస్పెండ్ చేయాలి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ పార్టీ వాళ్ళకు ఒక న్యాయమో మీకు ఒక న్యాయమా? మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ అక్రమాలు చేసేవాళ్ళే, మీ పార్టీలో ఉండే వాళ్ళందరూ హత్యలు చేసేవాళ్ళే, మీ పార్టీలో ఉండే వాళ్ళందరూ భూ కబ్జాలు చేసేవాళ్ళే, మీ పార్టీలో ఉండే వాళ్ళందరూ దొంగతనాలు చేసేవాళ్ళే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని చూసి మీరు నేర్చుకోవాలి. ఒక చిన్న ఆరోపణ రావడంతో పార్టీలోకి వెళ్ళి దూరంగా ఉండరా బాబు, నీకో నాకు సంబంధం లేదు, నువ్వు మంచోడివి, నువ్వు ఏ తప్పు చేయలేదు గిట్లని చెప్పి నిరూపించుకున్న తర్వాతనే పార్టీలోకి రావాలి గిట్లని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచి దూరం ఉంచుతా ఉన్నారు. మరి మీరు ఏ రోజు ఉంచలేదే. మీ పార్టీకి సంబంధించిన లీడర్ల మీద ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. అంబటి రాంబాబు గారు ఫోన్ చేసి వెనక నుంచి వాటేసుకుంటా, ముందు నుంచి వాటేసుకుంటా ఇట్లని చెప్పి మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క విచారణ కమిటీ అనే విషయం అంబటి రాంబాబు గారు మీరు మాట్లాడడం ఇలా తప్పండి, అసలు మీరు మాట్లాడారా లేదా ఇట్లని చెప్పి ఒక విచారణ కమిటీ చేస్తుంటే మంచిగా ఉంటుండే కదా. గోరెంట్ల మాధవ్ ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ మహిళలతో అసభ్యకరంగా మాట్లాడిండు. మరి ఆ గోరెంట్ల మాధవ్ని పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసిండా, లేకుంటే పార్టీకి దూరంగా ఉండేది గిట్టని చెప్పి ఏ రోజైనా అన్నాడా? లేదు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మహిళల్ని బ్లాక్మెయిల్ చేస్తూ చాలా వీడియోలు వచ్చాయి. ఇప్పటి వరకు వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసినా లేదే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నేర్చుకోవాలా. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇదండి ఆయన రాజకీయ జీవితము. పార్టీలో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పార్టీకే బ్యాడ్ నేమ్ వస్తుంది గిట్లని చెప్పి పార్టీ నుంచి పక్కన పెట్టేస్తా ఉన్నాడు. కానీ మన పార్టీలో ఉన్నది మొత్తం తప్పు చేసిన వాళ్ళే. ఈయన డ్రగ్స్ అమ్మాయిటోడు, వీళ్ళైతే ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తారు. మళ్ళీ దళితుల గురించి మాట్లాడతారు వైసీపీ నాయకులు. ఏదేమైనా సరే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా ఒకసారి కామెంట్ చేయండి. ఇదండి ఈ వీడియో గిట్ల మీకు అనిపించేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. కానీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళనే పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేశారు. ఆ వ్యక్తి ఎవరో ఒకసారి మీరు గట్టిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.